దాంతో మీ అక్క ఆ బిడ్డను కూడా తలబిడ్డగానే చేసుకుంది. మతిపోయిందా మా అక్కకే? అలా ఎందుకు చేసింది? తన బిడ్డ ప్రాణం కాపాడిన కృతజ్ఞతతో అలా చేసింది. ఆ రోజు జరిగింది అక్షరాల ఇదే. నర్సు చెప్పింది కూడా నిజం కాదని దబాయించేస్తారా? ఇంకేం దబాయిస్తాం, పోసగుచ్చినట్టు అంతా చెప్పేసిందిగా. నీతో అంతా చెప్పేసిన మనిషి మీ బావ అంతా అడిగినా కూడా ఎందుకు చెప్పలేదురా? ఈ సిట్టి బాబు ఆనకట్లాగా అడ్డుపడ్డాడు కాబట్టి చెప్పలేదు. చూడు, ఈ విషయం నువ్వు మా బావతో కనుక చెప్పావంటే ఇన్నాళ్ళు ఈ కళ్ళతో చూసిన ఆనందాలు సంతోషాలు అన్ని అగ్నిపర్వతాల్లో మారిపోతాయి. అందుకే నువ్వు మాత్రం ఆ విషయం బావతో చెప్పడానికి వీల్లేదు. ఆ నిజం తెలుసుకోవడానికే కదా సర్పంచ్ గారు మిమ్మల్ని ఇంత దూరం పంపించారు. అయ్యుండొచ్చు, కానీ ఇందులో మా అక్క బతుకుంది, మా అక్క కూతురి భవిష్యత్తు ఉంది, మా అక్క కుటుంబం ఉంది. ఈ ఒక్క నిజంతో అవన్నీ అల్లకలోలం అయిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు నిజం చెప్పడానికి వీల్లేదు. అలా అని సర్పంచ్ గారితో అబద్ధం చెప్పడం నా వల్ల కాదు. ఒక్కోసారి నిజం ఇచ్చే దుఃఖం కంటే అబద్ధం ఇచ్చే సంతోషమే మేలంటారు. అందుకే బావ ముందైనా, బావ కొలిసి ఆ శివుడి ముందైనా నువ్వు అబద్ధం చెప్పక తప్పదు. అది జరిగింది. ఆ నర్సును ఒప్పించి తన చేత అలా అబద్ధం చెప్పించాను కాబట్టే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. లేదంటే ఈ పాటికి కాష్టంలా కాలుతా ఉండేది. చిన్నవాడివైనా చేతులెత్తి మొక్కాల్సినంత గొప్పవాడివయ్యవరా. అక్క, అవసరమైతే నీ కోసం ఈ సిట్టిబాబు గడి ప్రాణాలు ఇస్తాడే. ఆ సంగతి అటుంచు. ఇప్పుడు ఈ సీన్ తెలిస్తే బావ దగ్గర మన పరిస్థితి ఏంటి? ఏముంది, ముందు నన్ను చంపుతాడు, ఆ తరువాత వైశాలి కూతుర్ని చంపుతాడు. పరిస్థితి అంతవరకు రాకముందే మనమే నిజం చెప్పేయడం మంచిదక్క. అప్పుడు ఈ సాహసం చేయలేకపోయాను, నేనిప్పుడు చేయలేనురా. ఒరే ఇదిగో, బలరాముడికి నిజం తెలిసే లోపల మనమే దాని కూతురెవరో తెలుసుకొని జాగ్రత్త పడదాం. నాకెందుకో భయంగా ఉందండి. ఒరే, ఏదో కారణం లేకపోతే దేవుడు ఇంత దూరం రానివ్వడ్రా. రేపు ఎంత దూరం వెళ్తుందో అది చూద్దాం. అప్పటి వరకు మనం నోరు జారకుండా జాగ్రత్త పడదామే. అమ్మో, ఈ సైకిల్ మనకి వర్కౌట్ కాదు. ఈ సైకిల్ కి నేను వర్కౌట్ కాను. అలివెల్లా నేను కూడా స్కూటీ కొనిపించుకోవాలి. దీన్ని తొక్కలేకపోతున్నాను. బావలా ఉన్నాడే. బావే, బావ బండి స్టార్ట్ కావడం లేదు. నా సైకిల్ మీద బావకి లిఫ్ట్ ఇస్తే ఇంత మంచి అవకాశం దొరికినప్పుడు బావను కూర్చోబెట్టుకుని నేను తొక్కడం ఏంటి? నేను కూర్చోవాలి, బావ తొక్కాలి. చిచి, ఈ ఊహ కూడా బాగాలేదు. బావ సైకిల్ తొక్కుతుంటే నేను ముందు కూర్చోవాలి, అది బాగుంటుంది. వర్కౌట్ చేద్దాం.
ఈ క్యారియర్ ఉంటే నేను అనుకున్నది జరగదు. ఓ పని చేద్దాం. హలో, నువ్వు ఇక్కడ ఉంటే నా ప్లాన్ వర్కౌట్ అవ్వదు. గెట్ అవుట్. వెళ్ళు. హాయ్. ఇప్పుడు ఓకే. బావా, ఊహించుకుంటేనే అందంగా ఉంది. నిజంగా జరిగితే ఇంకెంత థ్రిల్లింగ్గా ఉంటుందో. పద్దు గారు అయ్యో వెంకీ గారు, మీరేంటండి ఇక్కడ? ఏమైంది? బైక్ ట్రబుల్ ఇచ్చిందండి. నేనేమో అర్జెంటుగా బ్యాంక్కి వెళ్ళాలి. అయ్యో, మరి ఇప్పుడు ఎలాగండి? నాకు అదే అర్థం కావట్లేదండి. ఆటోలు కూడా రావట్లేదు. ఏమండి వెంకీ గారు, ఆటోలు కంటిన్యూగా తిరగడానికి ఇది మీ సిటీ అనుకున్నారా? అదే కదా. ఏదైనా ఉపాయం ఆలోచించండి. చిట్టి బాబాయ్కి ఫోన్ చేస్తాను. బ్యాంకు మూసేసే సమయానికి వస్తాడు. అదే నిజమేనండి. ఇంకేదైనా ఉపాయం ఆలోచించండి. పోనీ మీరు డ్రాప్ చేస్తారా? నేనా? ఎలా? సైకిల్ మీదండి. ఏమండి, బ్యాంక్ మేనేజర్ సైకిల్ మీద వెళ్ళడం ఏంటండి? చీప్ గా ఉండదు. ఏమండి, సర్పంచ్ గారి కూతురే వెళ్తున్నారు. ఆఫ్టర్ ఆల్ నేను ఎంత అండి? సరే, మీ ఇష్టం. కానీ ఒక కండిషన్ అండి. ఏంటండి అది? నేను తొక్కలేను, మీరే తొక్కాలి. తప్పుతుందా? వెనక్కి కూర్చోండి. ఏమండి, దీని క్యారియర్ ఏమైందండి? ఇప్పుడే తీసేసానండి. ఏంటి? అదే అదే, ఎప్పుడో తీసేసానండి. ఎందుకండి? ఊరికేనండి. నిన్న నేను చూసినప్పుడు ఉంది కదండి. అంటే ఏంటండి? నిన్న మీరు చూసినప్పుడు ఉంది, ఇప్పుడు నేను కావాలని మిమ్మల్ని చూసి పీకేశానంటారా? ఎందుకంటే మీ బైక్ చెడిపోయిందని, నేను ఆ దారిలో వస్తానని, మీకు లిఫ్ట్ ఇస్తానని నిన్ను కలగన్నాను కదా, అందుకే తీసేశాను. అంతే కదా? సంతోషమా? అయ్యో అయ్యో, ఏదో మాట వరుస కంటే ఇంతలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారేంటండి? మీకు లిఫ్ట్ కావాలా వద్దా? కావాలండి. మరైతే తొక్కండి. రండి. ఒక్క నిమిషం. ఈ ప్లేస్ మీకే సరిపోదు. ఇది తీసేద్దాం. పట్టుకోండి. ఇప్పుడు కూర్చోండి. ఏమండి, బయలుదేరదామా? విజిలిస్ చెప్పమంటారా? పదండి. అలాగే. ఏమండి, ఏంటండి కదలట్లేదు? నావే జోకులు వేస్తే బాగోదు. అయ్యో, నా ఉద్దేశం అది కదండి. ఊరికే అన్నాను. ఏ ఉద్దేశంతో అన్నా మీరు ముందు పదండి. నా ఊహ నిజం చేసినందుకు చాలా థ్యాంక్స్ బావా. ఏవండి, ఎలా ఉంది జర్నీ? ఎందుకంటే నడుచుకుంటూ వెళ్ళటం బెటర్ అనిపిస్తుంది. ఏంటండి మాట్లాడరేంటి? బాగుందండి, బాగుంది. అలివేలు, నువ్వు నన్ను ప్రేమించట్లేదా?
ఆ మాట నాతో చెప్పకుండా ఆడుకుంటావా? నీ సంగతి చెప్తానే. ఏంటండి బ్యాంక్ ఇంకా రాలేదు కదా, ఎందుకు ఆపారు? చౌండే, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నన్న అడగండి అడగండి. ఏం లేదండి, ఆ, నాకొక ఆ, ఒక ఆ, ఒక ఒక ఆ, సెల్ఫీ కావాలండి. ఆ, ఏంటండి సెల్ఫీనా? అవునండి. అంత డిసప్పాయింట్ అయ్యారేంటండి? మరి మీరేమనుకున్నారు? ఏం లేదులేండి, మీరు సెల్ఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి, మ్, థ్యాంక్స్ అండి. మ్, ఆ, ఏమండి ఒక నిమిషం. ఏమైందండి? సెల్ఫీ ఎందుకండి? ఆ, ఎందుకంటారేంటండి? ఇది చిన్న మెమరీ అనుకున్నారా? మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అవును కదా. ఆ, అంటే మీకు అభ్యంతరం లేకపోతేనే. కాబోయే భార్య నేను, నాకు అభ్యంతరం ఏముంటుంది బావా? ఏమండి, తీసుకోమంటారా? తీసుకోండి తీసుకోండి తీసుకోండి. మ్. ఏమండి వెంకీ గారు, ఎవరికి చూపించకుండా భద్రంగా ఉంచండి. ఆ, అలాగేనండి, అలాగే. ఎవరికి చూపించాలో వాళ్ళకే చూపిస్తాను, ఎవరికి పంపించాలో వాళ్ళకే పంపిస్తాను. ఆ, ఏమండి వెళ్దామా? వెళ్దామండి, వెళ్దాం. ఆ, వెంకీ గారు, ఏంటండి? చినుకులు పడుతున్నాయండి. అయ్యో, అవి చినుకులు కాదండి, నా చెమట్లు. అవునండి నిజమే. మీకు సైకిల్ తొక్కే అలవాట్లేదా? ఉందండి, కానీ ఇంత లగేజ్ వేసుకుని ఎప్పుడు తొక్కలేదు. ఇంతకీ మీ వెయిట్ ఎంత అండి? ఏవండి, మగాడి సంపాదన ఆడదాని బరువు అడగకూడదండి. అదేంటి, వయసు కదా అడగకూడదంటారు, మీరు బరువు అంటారేంటండి? ఎవరి కంఫర్ట్ ని బట్టి వాళ్ళు మార్చుకుంటారండి. అయినా ఇప్పుడే మీరు నన్ను మోయలేకపోతే రేపు నా బరువు బాధ్యతలు ఎలా మోస్తారు? నేను మోయటం ఏంటండి? అదేనండి, మీ భార్య బరువు బాధ్యతలు మీరే మోయాలి కదా. ఇలాంటి చెప్పడానికి బానే ఉంటాయండి, కానీ మోయటానికే కష్టం. అలవాటు చేసుకుంటే అన్నీ బాగుంటాయండి. అయ్యా. పిక్స్ పంపించి చాలాసేపు అయింది, మన డార్లింగ్ ఈ పాటికే ఎంటర్ అయిపోవాలి. ఇంకా రాలేదేంటబ్బా? పానకంలో పుడకలా ఇదొచ్చిందేంటి? స్విచ్ చేశాను, బలి వెలిగింది. అంటే నేను వేసిన స్కెచ్ వర్కౌట్ అవుతుంది. అల్వేల్ గారు ఏంటండి శివంగా వస్తున్నారు? దిగండి దిగండి. పర్లేదండి, మీరు ఊరుకోండి. ఏంటి అలవేలు, బొట్టికి వెళ్ళలేదా? ముందు నువ్వు దిగవే. ఎందుకు? ఎక్కింది చాలక ఎందుకంటావేంటి? సిగ్గులేదా నీకు? దిగు నువ్వు ముందు. నేను దిగను. దిగు, దిగవే. మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. జలస్ జలస్. వెంకీ గారు బైక్ చెడిపోయిందే, అందుకే నేను సైకిల్ మీద లిఫ్ట్ ఇస్తున్నాను. ఇది లిఫ్ట్ ఇస్తున్నట్టు లేదు. మరి ఎలా ఉందండి? పొలాల గట్ల మీద చిలక గోరింకల్లాగా మీ ఇద్దరు తిరుగుతున్నట్టుంది. అవునా? బండి చెడిపోయి ఉండదే, సారే కావాలని చెడగొట్టుకుని ఉంటారు. అవునండి,
కావాలనే చెడగొట్టుకున్నాను. ఎందుకంటే నా బండి చెడగొట్టుకుంటే పద్మావతి గారు వచ్చి సైకిల్ మీద లిఫ్ట్ ఇస్తారని, మీరు వచ్చి క్లాస్ తీసుకుంటారని నేను కలగన్నాను కదా, అందుకే చెడగొట్టుకున్నాను. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఆ, నువ్వు. అవునండి. పద్దు సైకిల్ తీసుకుని నువ్వు వెళ్ళు. మరి నేను బ్యాంక్ ఎలా వెళ్ళాలి? ఏ ఎడ్ల బండు ట్రాక్టర్ చూసుకుని వెళ్ళు. బాగోదే, నేను డ్రాప్ చేస్తానులే. అవసరం లేదు. ఏమండి, మీకు అవసరం లేకపోవచ్చండి, నాకు అవసరం అండి. నా ఉద్యోగం, నా జీవితం, నా భవిష్యత్ అండి. ఇంకా తమరు ఆపండి. ఏమే అతిథిని అల్లరి పెట్టడం భావ్యం కాదే. అయితే నేను డ్రాప్ చేస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. నువ్వా? అవును నేనే. మనకు కావాల్సింది అదే కదా. రెండేళ్ల మధ్య గోడడ్డు, మా ఇద్దరి ప్రేమకి ఇదడ్డు. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. పద్దు గారు, నాకు టైం అవుతుందండి. నేను అల్వేల్ గారు స్కూటీ మీద వెళ్ళిపోతాను. మీరు బయలుదేరండి. బయలుదేరండి. అది కాదండి. ఇక్కడ వరకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. పట్టుకోండి. చూసింది చాలు, బయలుదేరు. వెంకీ కాదు వెంకటేశ్వర్లు బావాని దీనికి తొందరలోనే చెప్పేయాలి, లేదంటే ఇలాగే అడ్డుపడుతుంది. పద్దు గారు బాయ్ అండి. బాయ్ అండి. వెళ్దామా అండి? పదండి. ఏమండి ఏమండి ఏమండి, నేను వెనక్కి కూర్చుంటే అప్పుడప్పుడు మీ మీద చేతులు వేస్తుంటాను, పర్లేదు కదా? వీపు విమానం మొదలు మోగుతుంది. ఓకే ఓకే. పదండి. ఎస్ 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 ఎస్. అయ్యో ఏయ్, ఏంటి అక్కడ చేతులు వేస్తున్నావేంటి? అయ్యో, పడిపోకుండా పట్టుకోవాలి కదండి. నువ్వు పడిపోయే రకమా? లేకపోతే పడేసే రకమా అండి? నాకంత సీన్ ఉంటే మీరే పడేవాళ్ళు కదా. మాటలు తగ్గించి భుజం మీద లైట్ గా చేవేసుకుని ఎక్స్ట్రా చేయకుండా కూర్చో. నేను భుజం మీద చేతులు వేస్తాను, అప్పుడేమో మీరు డిస్టర్బ్ అవుతారు. హ్యాండిల్ అటు ఇటు తిరుగుతుంది, మీరు నా మీద నేను మీ మీద, తర్వాత పెదవులు కలుసుకుని ఇంకా ఆపుతావా? వదిలితే పెళ్లి పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళ దాకా వెళ్ళిపోయేట్టున్నావు. జరగబోయేదే కదండి చెప్పాను. మీకు లిఫ్ట్ కావాలా వద్దా? కావాలి కావాలి. మరైతే సైలెంట్ గా కూర్చో. ఓకే అండి, పదండి. నొచ్చి బుచ్చి ముంచుకోయ. అవునండి, మీరేంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చారు? ఇలా అవ్వాలనే కదా ఫోటోలు పంపించావు. అర్రే, ఆ ఫోటోలు మీకొచ్చాయా? ఏ మీరు మా నాన్నకు పంపించాలనుకున్నారా? ఆయన చేతిలో చావడానికి. అయ్యో అల్వేల్ గారు, ఇంత మంచి జర్నీలో చావు మాటలు ఎందుకండి? అల్వేల్ గారు, ప్రతిరోజు నా బండి ట్రబుల్ ఇస్తే ఎంత బాగుంటుందో కదా. దేనికి రోజు పద్దు సైకిల్ ఎక్కి రావచ్చనా? అయ్యో కాదండి, నాకు ఇష్టమైన అమ్మాయి బండి ఎక్కచ్చు కదా. నవ్వటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం అన్నారు. ప్రేమిస్తానని చెప్పుకోవటం ఒక వరం, తిరిగి చెప్పుకోలేకపోవటం ఒక శాపం అండి. ఏంటండి మళ్ళీ ఆపారు? మీ బ్యాంక్ వచ్చింది. అప్పుడే వచ్చేసిందా? బ్యాంకుకిగా బయలుదేరారు, బ్యాంకాక్ కాదు కదా. దిగండి. దిగండి. అయ్యో దిగుతున్నానండి. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. అలానే మనసులో ఉన్న మాట కూడా చెప్పేస్తే పండగ చేసుకుంటాను. చూడు, నాకు ఎలాంటి ఉద్దేశం లేదు. అలాంటి మాటలు చెప్పించుకునే ప్రయత్నాలు నువ్వు చెయ్యొద్దు. అది ఎప్పటికీ జరగదు జరగదు జరగదు. అల్వేల్ గారు, ఫోటోలు చూసి జలస్ ఫీల్ అయ్యి నువ్వు పరుగునొచ్చావు. రేపు నీకు ప్రేమ రాకుండా ఉంటుందా? చెప్తా.